వానాకాలం పంటలు వేసేటువంటి సీజన్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడు కొత్తగా వేసే పంటలు ఉండవు ఈ సీజన్కి, వానాకాలానికి. ఈ వానాకాలంలో వ్యవసాయ శాఖ నమోదు చేసినటువంటి వివరాల ప్రకారంగానే నేను చెప్పేది ఏదైనా కూడా, ఎందుకంటే అది రహస్య డాక్యుమెంట్ ఏం కాదు, బహిరంగమే. వరి 45,21,000 ఎకరాలలో సాగైంది. పత్తి 44,64,000 ఎకరాలలో సాగైంది. ఇతర పంటలు అంటే కంది కావచ్చు, మక్క కావచ్చు, పెసలు కావచ్చు, మరోటి ఇతర వ్యవసాయ పంటలు 18,64,000 ఎకరాల్లో సాగైంది. ఇవి కాక ఉద్యాన పంటలు ఉంటాయి, తోటలు ఉంటాయి, మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, జామ తోటలు కానీ, ఇటువంటి తోటలు. ఈ తోటలు ఉద్యాన పంటలు. ఇవి 9,34,000 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 1,17,83,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్కు. సరిగ్గా గత సంవత్సరం ఏడాది కింది వానాకాలానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తాం. ఇవి కూడా వ్యవసాయ శాఖ నమోదు చేసినవే. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు. ఈ సంవత్సరం ఎంత? 45,21,000 ఎకరాలు. అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది ఏడు ఇప్పటికి. సరే, ఇంకా వెనకేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్టు అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా సాగు విస్తీర్ణం, అదేవిధంగా పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తక్కువ ఉంది, అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా. మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో సాగైంది. 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,35,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదా? చాతగానితనం కాదా? మీ చాతగానితనానికి, మీ నిర్వహణ వైఫల్యానికి రాష్ట్ర రైతులు మూల్యం చెల్లించాలనా? వాళ్ళు కష్టాలు పడాలనా? వాళ్ళని కష్టాలు పెట్టడానికినే మిమ్మల్ని ఎన్నుకున్నారా? గత పాలన కంటే మరింత మెరుగ్గా ఏదో చేస్తామని చెప్పి కదా మీరు హామీ ఇచ్చింది, వాళ్ళు నమ్మింది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఎరువుల సరఫరాను కూడా సవ్యంగా చేయలేనటువంటి దుస్థితి మీది. ఒక వానాకాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఏప్రిల్ మాసం కంటే ముందే ఫిబ్రవరి టు మార్చి మధ్యలోనే వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు, ప్లాన్ అలాట్మెంట్ ఇస్తారు ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని రాష్ట్రాలకు. పోయిన వారం చెప్పినప్పుడు కూడా నేను అంశం చెప్పిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అలాట్మెంట్కు ప్రామాణికత ఏంటి అంటే, అంతకు ముందు సీజన్లో మీరు వాడినటువంటి ఎరువుల వాడకం గరిష్టంగా ఎంత, పంటల విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఏమైనా పెరుగుదల తరుగుదల ఉంటుందా అది అంచనా వేసుకొని గత సంవత్సరం ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. ఈ సంవత్సరం వానాకాలానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాట్మెంట్ 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను అలాట్మెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రానికి, తెలంగాణకు. అది ఏప్రిల్ టు ఆగస్ట్ లోపల కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సెప్టెంబర్ మాసం కుషన్ పెట్టుకుంటారు కానీ సెప్టెంబర్ వరకు లాగరు. ఆగస్ట్ లోపలనే డ్రాయల్ అయిపోవాలి, అప్లికేషన్ కూడా అయిపోతుంది యూరియా. సెప్టెంబర్లో కొద్ది మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ టు ఆగస్టు వరకు మొత్తం ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు ఇచ్చేటువంటిదేమో 9,80,000 మెట్రిక్ టన్నులు. కానీ ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయవలసింది ఎంత? ఆగస్టు నెలాఖరు వరకు అంటే 8,30,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలి. మిగిలినటువంటిది సెప్టెంబర్ కోసం వాడుకుంటారు, ఆ 1,00,000 ఇటు అటు ఉండేది. కానీ ఈ రోజు వరకు, ఆగస్టు వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి యూరియా సరఫరా ఎంత జరిగిందంటే 5,25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగింది.
అంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు యూరియా ఈ ఆగస్టు మాసం వరకే మైనస్ ఉంది. ప్లస్ రేపు సెప్టెంబర్ వరకు కావాల్సింది ఇంకో 1.5-2 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. పోనీ అట్లా స్టాక్ అయినా ఉందా ప్రభుత్వం దగ్గర, డీలర్ల దగ్గర? మార్కెట్ దగ్గర ఉండవలసినటువంటిది రెగ్యులర్గా ఉండేటువంటి కస్టమరీ యూసేజెస్, రెగ్యులర్గా మనం వాడేటువంటి విధానంలో మార్కెట్ దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ ఉండాలి, స్టాక్ ఉండాలి ఈ టైం వరకు. ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ దగ్గర ఉండేటువంటిది? 23,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ప్రతిరోజు సగటున ఈ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున సరఫరా రైతాంగానికి కావలసినటువంటి మోతాదు, వాడకం మోతాదు 15,000 మెట్రిక్ టన్నుల యూరియా వాడతారు ప్రతిరోజు సగటున. ఓ రోజు 4,000 ఎక్కువ వాడతారు, ఓ రోజు 2,000 తక్కువ వాడతారు సగటున. ఈరోజు అందుబాటులో ఎంత ఉంది ప్రభుత్వం దగ్గర? 5,000 పైచీలకు మెట్రిక్ టన్నులు కూడా లేదు. మరి ఎందుకు ఈ దుస్థితి? ఈ చెప్పులు, పాస్బుక్లు, లైన్లల్లా ఇక అన్ని పేపర్లలో వస్తున్నటువంటి వార్తలు ఇవి. రోజు టీవీలలోనేమో రోజు వస్తున్నాయి, సోషల్ మీడియాలో రోజు మోగుతూనే ఉన్నాయి. ఆఖరికి సోషల్ మీడియాలో రైతులు తమ మిత్ర బృందానికి మొత్తానికి కలిపి ఓ మిత్రుడి జన్మదినానికి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకను కూడా మనం చూస్తున్నాం, యూరియా బస్తాను. ఇవన్నీ ప్రతిరోజు వచ్చేటువంటి పత్రికలు. ఇక ఈయనకే చేతగాక ముఖ్యమంత్రి గారేమో రైతుల్ని నిలువరించండి అంటాడు. ఏం చేస్తారంటే యూరియా తీసుకుపోయి వీళ్ళని దాచిపెట్టుకుంటారా రైతులు? యూరియా తీసుకుపోయి ఇంకేమైనా నమ్ముకునేది ఉందా? పొలాలకు వేయడం తప్ప వేరే దానికి పనికిరాదు అది. ఇంకే రకంగా కూడా యూరియాను వినియోగించడానికి అవకాశం లేదు సమాజంలో.